ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఒకవైపు, సరియైన ప్రణాళిక, మురికి కాలువలు నిర్మించకుండా బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడంతో పోతిరెడ్డిపల్లిలోని కాలనీలు, ప్రధాన రహదారులపై భారీగా చేరిన నీరు శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోకి చేరి మురికి కూపంగా మారింది. ఆలయంలోకి వరద నీరు రాకుండా గతంలో ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి అడ్డుగా మట్టి కట్టను ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీ సహాయంతో మట్టి కట్టను తొలగించడంతో ఆలయ ప్రాంగణంలోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరి గుండం పూర్తిగా మురికి నీటితో నిండి మట్టి దిబ్బలా తయారైంది. ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి మురికిమయంగా మారిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం మరియు ప్రాంగణాన్ని శుభ్రం చేయించారు. ఇక్కడ తాత జాగినంటే ఇక్కడ వచ్చి అంత ఖరాబ్ చేద్దాం. ఏముండదా 30 ఏళ్ళ సంది చూస్తున్నావు ఎంత మురికి వస్తున్నది. మనం ఆడి నువ్వు ఒక్కటి ఆలోచించు, అది కిందిది పోతుంది.